కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మాయి నవ్వు. కథ మొదలు పెడదాం. వెన్నెల రెస్టారెంట్లో ముగ్గురు ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లు అందరూ రెస్టారెంట్లో చేరి కాలేజీ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. మహేష్ నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నావు, గ్రేట్రా. నీలాంటి యువత వల్ల వరకట్నం సమస్య నుండి మధ్యతరగతి తల్లిదండ్రులు బయటపడతారు, చెప్పాడు మాధవ్. నేను కూడా అంతే. కట్నం అడగలేదు, కానీ నా మేనమామకి బాగా ఆస్తులు ఉన్నాయి. అందుకని మరదలతో పెళ్ళవగానే ఒక ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చాడు, చెప్పాడు గొప్పగా మాధవ్. అది సరే కానీ గోపి, ఇంతకు నీ పెళ్ళి ఎలా జరిగింది? పెళ్ళి అయ్యాక అమెరికా పెళ్లి సంబంధం దొరికితే చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయావేంటి? అడిగాడు మిగతా ఇద్దరు స్నేహితులు. ఓ అదా, అదో పెద్ద కథ. కథ పెద్దది అయినా క్లుప్తంగా చెప్పు. కథ అంటే ఏదో కమామిషు జరిగే ఉంటుంది. చెప్పు గోపి అడిగారు మళ్ళీ కోరస్గా కొంటెగా. నాకు ఎప్పటినుంచో అమెరికా వెళ్ళాలని కోరిక ఉండేది. నాకు పెళ్ళైతే కట్నం వద్దు అని చెప్పి అమెరికా పంపించాలని అడగాలని నిర్ణయించుకున్నా. అందుకే ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా వారికి నన్ను అమెరికా పంపిస్తానంటే పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో ఎవరూ ముందుకు రాలేదు. తరువాత కొన్నాళ్లకు ఒక సంబంధం వచ్చింది. పెళ్లి చూపులకు వెళ్ళాను. ఆ అమ్మాయి పేరు లంబోదరి. సిగ్గుపడుతూ నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. యథాలాపంగా ఆమెను చూసి కంగు తిన్నాను, చెప్పాడు గోపి. ఏం జరిగింది? కొంపదీసి పిల్ల బదులు తల్లి వచ్చిందా? అడిగాడు ఆశ్చర్యంగా మహేష్. ఏముంది, ఆ పేరుకు తగ్గట్టుగానే చాలా లావుగా ఉంది. పైగా ఈ సంబంధం అందరికీ నచ్చిందని నన్ను అమెరికా పంపించడానికి కూడా ఒప్పుకున్నారు. కానీ నాకు ఈ సంబంధం ఇష్టం లేదని, ఈమెను పెళ్లి చేసుకుని ఫ్లైట్ ఎక్కితే ఆమె బరువుకి విమానం టేకాఫ్ కూడా కాదని వాళ్ళకి ఒక నమస్కారం పెట్టి వచ్చాను. అలాగే ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళాను. వాళ్ళు కూడా పెళ్ళి అయ్యాక అమెరికా పంపిస్తానని చెప్పారు. చెబుతూ కాసేపు ఆగాడు గోపి. వెరీ గుడ్, మంచి ఛాన్స్. మరి పెళ్లి చేసుకోవాల్సింది, చెప్పాడు మాధవ్. ఆగండి, అంతకుముందు చూసిన అమ్మాయి ఒక్కదే బరువు, ఇక్కడ ఇద్దరి బరువు మోయాలి. ఇద్దరి బరువేమిట్రా? మరో కొంపదీసి అమెరికాకి అమ్మాయితో పాటు తల్లి కూడా వస్తుందని చెప్పిందా ఏమిటి? అయితే ఏంటి, మీకు వంట చేసి పెడుతుందిగా. నేను చెప్పిన బరువు పిల్ల తల్లి కాదు, పిల్ల కడుపులో పిల్ల, చెప్పాడు గోపి. అంటే అమ్మాయి సుగుణవతి, రూపవతి అనుకున్నాం, కానీ గర్భవతి అన్నమాట. ఈ సంబంధం కూడా పోయే. నెక్స్ట్ ఏంటి? అమ్మ నాన్న మరో పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. అక్కడ అమ్మాయి తల్లి, బాబు బాదుషా తింటావా అని అడిగింది. తింటాను, కానీ పెళ్లి తర్వాత యుఎస్కి పంపిస్తారా అని అడిగాను. కొంచెం ఉప్మా పెసరట్టు తింటారా అని అడిగాడు అమ్మాయి తండ్రి. బేషుగ్గా తింటాను, కానీ యుఎస్కి పంపిస్తారా? వేడివేడిగా అట్లకాడతో వార్తలు తింటారా? ఈసారి అమ్మాయి అడిగింది. ఓ తింటాను అని చెప్పాక అమ్మాయి చెప్పింది అర్థమై నాలిక ఖర్చుకొని అమ్మాయి వైపు చూశాను. కోపంతో నన్ను చూస్తూ షటప్, ముందు బయటికి వెళ్ళండి అని గట్టిగా అరిచింది. ఇంటికి వచ్చాక అమ్మ నాన్న, నీకు ఈ యుఎస్ పిచ్చేమిట్రా? నీకు పిల్లనిచ్చి పెళ్లి ఖర్చు పెట్టేసరికి వారి పని అయిపోతుంది. మళ్ళీ నిన్ను అమెరికా పంపించాలంటే మాటలా? ఇక నుంచి నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మాట్లాడకుండా కూర్చో. మాట్లాడావంటే మా మీద ఒట్టే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే అని చెప్పి ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు నేను తల వంచుకొని కూర్చున్నా. ఒక్కసారి చూడండి అని వినిపించింది. నేను తల ఎత్తకుండా చూశాను. అన్నా అలా 2 సార్లు పిలిచేసరికి ఆ గొంతు వినపడిన వైపు చూసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి పడ్డాను. ఏమైందిరా? ఈసారి కొంపలో దయ్యమా? కాదురా, మాట్లాడింది అమ్మాయే, కానీ ఆమె గొంతు మగవాడి గొంతులా కంగుమంటోంది. తరువాత పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని చూశాను. నన్ను అమ్మాయితో ఏమీ మాట్లాడవద్దని చెప్పారు కదా, అందుకని నా మొబైల్లోని వాట్సాప్లో
నేను ఎంబీఏ చదివాను. నాకు యూఎస్ వెళ్ళటం ఇష్టం. నన్ను యూఎస్ పంపిస్తానంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని మెసేజ్ చేసి ఆ అమ్మాయికి చూపించాను. ఆ తర్వాత ఏముంది ఆ అమ్మాయి నేను పెట్టిన మెసేజ్ చూసి పకపకా నవ్వింది. ఆమె నవ్వుకు నేను పడిపోయాను. ఆ నవ్వులో ఏ మహత్తు ఉందో కానీ ఆమె అందమైన నవ్వు చూసి నన్ను నేను మర్చిపోయాను. ఇంతలో అమ్మాయి నచ్చిందా? పెళ్ళికూతురు తరపున అడిగారు. తల అడ్డంగా నిలువుగా రకరకాల కోణాల్లో ఊపాడు గోపి. అతనికి పెళ్ళికూతురు నవ్వు మాత్రమే కనిపిస్తోంది, వినిపిస్తుంది. ఒరే అడ్డ నిలువుగాడిద, అమ్మాయి నచ్చిందా? తండ్రి తిట్టు కూడా ఉప్మా పెసరట్టులా అనిపిస్తుంది. ఆమె నవ్వుకు పూర్తిగా పడిపోయాడు. పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూఎస్కు బై బై చెప్పాడు గోపి. ఇదిరా అమ్మాయే నవ్వితే నా లైఫ్ మారిపోయిన కహాని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు గోపి. ఫస్ట్ నైట్ తర్వాత వచ్చిన బెస్ట్ మార్నింగ్ బెటర్ ఆఫ్తో. ఏవండి యూఎస్కు వెళ్తారా? కట్నం కింద మిమ్మల్ని నాన్న వాళ్ళు పంపిస్తారట భర్తను చుట్టేసి అడిగింది. ఈ నవ్వు చూస్తూ ఇక్కడే జాబ్ చేస్తా. యూఎస్కెందుకు? ఈ దేశాన్ని వదిలి వెళ్ళను. నా 50 కేజీల బంగారం, ఈ 24 క్యారెట్ నవ్వును చూస్తూ ఇక్కడే ఉంటాను అంటూ భార్యను దగ్గరికి లాక్కొని భార్య చిరునవ్వును ఆస్వాదిస్తూ చెప్పాడు గోపి. మీ ఇంట్లోనూ ఓ నవ్వు ఉండే ఉంటుంది కదా, నవ్వును మించిన అందం వావ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మంటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.